వెల్కమ్ బ్యాక్. రైట్, రాజీవ్ గారు చెప్పండి. ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా మరి వైఎస్ షర్మిల సపోర్ట్ ఉందంటున్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుందని అంటున్నారు. కానీ ఇంకా తిప్పి కొడితే కనీసం 100 రోజుల లోపే ఉంది ఎలక్షన్స్. ఇలాంటి టైంలో దీన్ని మనం ఏ రకంగా చూడాలంటారు? అంటే ముందుగా మనకి కట్ అయింది. ముందుగా చెప్పినట్టుగా రెండు రాజకీయ పార్టీల మధ్య సౌహృద్భావ వాతావరణము. దీన్ని మామూలుగా అయితే ఒక కాన్స్టెంట్ న్యూట్రల్గా చూసే వ్యక్తులకైతే ఇది ఒక మంచి పరిణామంగానే భావించాలి. ప్రజాస్వామ్యంలో ఇది చాలా మంచిది. బట్ ఏమవుతుందంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఈమె కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు అవ్వటము ఈ మధ్య మనం ఒక 4-5 ఇయర్స్ నుంచి కూడా చూస్తున్నాం. లాస్ట్ ఎలక్షన్లో ఆమె ప్లే చేసిన రోల్ ఏది ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కానీ కావచ్చు, జగన్ పార్టీ నిలబెట్టిన విధానంలో కావచ్చు, ఆమెకి ఒక మంచి షేరే ఉంది. అది దాని విన్లో వైసీపీ గెలిచిన దాంట్లో సింహభాగం తనకి ఉంది, ఓన్ చేసుకునేది ఉంది. తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో వచ్చిన చిన్న చిన్న గొడవలు కావచ్చు, కొన్ని కారణాలు గొడవలు అని అనకూడదు కానీ వాళ్ళ వచ్చిన అభిప్రాయ భేదాలు కావచ్చు, ఏదో కావచ్చు, కొంచెం అయితే భేదాభిప్రాయాలు ఉన్నాయని అర్థమవుతుంది. జనాలకి ఇలాంటి సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆమె వచ్చి ఇక్కడ పార్టీ పెట్టడము, మళ్ళీ లాస్ట్ మూమెంట్లో పార్టీ ఎలక్షన్ పోటీ చేయకుండా కాంగ్రెస్కి మద్దతు తెలపడం, ఈ మధ్యకాలంలో సుదీర్ఘ పాదయాత్ర చేసింది తెలంగాణ పార్టీలలో కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ కిలోమీటర్లు పాదయాత్ర చేసింది, క్రియేట్ చేసింది. లాస్ట్ మినిట్ లో ఆగిపోయింది. మంచి వక్త కూడా ఆమె కొన్ని వర్డ్ ఆఫ్ మౌత్ క్యాంపెయిన్స్ చాలా హిట్ అయ్యాయి లాస్ట్ ఎలక్షన్ లో కూడా, క్యాంపెయినింగ్ లో తను ఓడిన కొన్ని మాటలు. సో కానీ అలాంటి వ్యక్తి ఈరోజు అది పంపించడం అనేది నిజంగా ఒక చర్చకు దారితీసిన అభిప్రాయము. కొంచెం వెళ్తూ కూడా అంటే రాంగ్ సిమ్టమ్ జగన్మోహన్ రెడ్డి గారికి. లేదండి, ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు కూడా నార్మల్ గా పండక్కైనా కానీ ఏదైనా కానీ చాలా మంది ప్రముఖులు కూడా ట్విట్టర్ వేదిక కానీ ఎక్స్ మీడియాలో కన్నా ఈ రకంగా వాళ్ళు విషెస్ చెప్పుకుంటున్నారు. కానీ ఈ రకం గిఫ్ట్ పంపడం అది కూడా ప్రధానంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి ఉన్న లోకేష్ కి పంపడం ఇది ఒక చర్చకు దారితీస్తుంది. మీరు అంటే దీన్ని ఏ రకంగా చూడాలంటారు? ఇప్పుడు అదే కొంచెం అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కొంచెం జగన్ గారికి కొంచెం ఎఫెక్టివ్ ఇచ్చే విధంగా పంపించినట్టే ఆ దూరంలోనే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా పంపించలేదు లాస్ట్ 9 years లో. అంటే ఇప్పుడు రాజన్న అభిమానులంతా ఇప్పుడు టీడీపీ వైపు చూడాలి అని షర్మిల చెప్పకనే చెప్తున్నారంటారా? అలా గిఫ్ట్లు పంపించినంత మాత్రాన ఇది పంపించినంత మాత్రం వస్తారని కూడా నేను చెప్పను. అంటే అది మళ్ళీ ఇంకొక రాంగ్ ట్రెండ్ పోతుంది. అలా అవుతారని కూడా అనేదానికి కూడా ఏం లేదు. కాకపోతే ఒక న్యూట్రల్గా ఉన్న వ్యక్తి ఆలోచిస్తాడు. ఒక న్యూట్రల్గా ఉన్న వ్యక్తి ఇట్లా ఓట్ పోలరైజేషన్ ఇట్లా పోద్ది అని నేను చెప్పను, కానీ అవి జరగవు కానీ న్యూట్రల్గా ఉన్న వ్యక్తి ఆలోచిస్తాడు. సంథింగ్ ఈస్ హ్యాపెండ్. ఇప్పుడు దాకా ఏదో ఊహలు ఉన్న వాళ్ళు కొంచెం ఏమవుతారంటే కొంచెం అటుపక్క మారేదానికి ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ థింకింగ్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇప్పుడు దాకా మామూలుగా భేదాభిప్రాయాలు మామూలుగా ఉన్నాయి అనుకుంటాం. ఊర్లో ఇప్పుడు మన ఇద్దరం కొట్టుకుంటున్నప్పుడు ఇప్పుడు మన ఇంట్లో వ్యక్తి వెళ్ళి అటుపక్క వ్యక్తికి సంథింగ్ మాట్లాడినా ఏమైనా చేసినా కానీ కలిసిపోయారా అనుకున్న సిమ్టమ్ అయితే జనాల్లోకి అయితే వెళ్తుంది. అది ఓట్ల రూపంలో ఎలా ఉంటుంది అనేది మనం వెయిట్ చేయాల్సిందే. రైట్. విజయ్ కిరణ్ గారు, ఏంటంటే ఇప్పుడు టీడీపీతో వైఎస్ షర్మిల కలిసిపోయినట్లేనా మరి మన రాజకీయ